హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చరణ్ భూమిని అడుగుతూ ఉంటాడు, మీ నాన్నకు ఒక కూతురుందని ఎలా తెలియజేస్తావు అని అడుగుతూ ఉండగా, ఎలా తెలియజేయాలో నాకు తెలుసు కదా అని భూమి ఒక ప్లాన్ని ఆలోచిస్తుంది. ఇక రాత్రిపూట ఎవరికి తెలియకుండా ఒక ప్లాన్ని ఆలోచించి భరతనాట్యం డ్రెస్ వేసుకొని అలానే తయారయ్యి వస్తుంది శరత్ చంద్ర ఇంటికి. ఇక అపూర్వ ఎవరు ఈ టైంలో అని చెప్పి డోర్ ఓపెన్ చేసి చూస్తుంది. చీకట్లో అపూర్వకి ఎవరనేది భూమి మొహం కనిపించదు. ఇక భూమి భరతనాట్యం డ్రెస్ వేసుకొని అలా నాట్యం చేస్తూ ఉంటుంది. అపూర్వకి ఏమీ అర్థం కాదు, ఎవరు నువ్వు అని అడుగుతూ ఉంటుంది. అయినా భూమి ఏమీ మాట్లాడకుండా తనకున్న బారు జడతోటి అపూర్వ మెడని చుట్టేస్తుంది. తన జడతోటి ఒక్కసారిగా లాగి కింద పడేస్తుంది అపూర్వని. అపూర్వ భయపడిపోతూ ఉంటుంది. ఇక తన నాట్యం చేస్తూనే అపూర్వ చెంపలు పగల కొడుతూ ఉంటుంది, పీకాని నొక్కేస్తూ ఉంటుంది. అపూర్వ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అలా అపూర్వని చిత్రహింసలు పెట్టి తన నాట్యం చేస్తూ ఉంటుంది భూమి. ఇక తర్వాత శరత్ చంద్ర గదిలోకి వెళ్తుంది. అక్కడ పడక కుర్చీలో కూర్చుంటుంది. శరత్ చంద్రకి మెలకు వస్తుంది. ఎవరు నువ్వు అని అడుగుతూ ఉంటాడు. శోభా చంద్రన్ అని చెప్పడంతో భూమి ఒక్కసారిగా శరత్ చంద్ర ఆశ్చర్యపోతాడు. నువ్వు ఇలా వచ్చావేంటి శోభ, నాకు ఇలా కనిపిస్తున్నావు అడుగుతూ ఉంటాడు. మన కూతురు కోసం వచ్చాను అని భూమి చెప్పడంతో, ఇంకెక్కడ మన కూతురు, ఆ రోజు మంటల్లో నీతో పాటే అని బాధపడుతూ చెప్తూ ఉంటాడు శరత్ చంద్ర. మన కూతురు బ్రతికే ఉంది అని చెప్పడంతో, అవునా నిజమా ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటాడు శరత్ చంద్ర. నీ కంటికి ఎదురుగా కనిపిస్తుందిగా అని చెప్పడంతో శరత్ చంద్ర ఆశ్చర్యపోతాడు. ఇక భూమి ఎవరనేది శరత్ చంద్ర తెలుసుకుంటాడా? చూద్దాం రానున్న ఎపిసోడ్.